ప్రైజ్ ద లార్డ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందునని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, లోకమంతా మిమ్మల్ని విడిచిపెట్టినా నీ వారే నీకు శత్రువులుగా ఉండి అనేకులు నీకు వ్యతిరేకంగా లేస్తుండొచ్చు, అనేకులు నీకు విరోధంగా గుంపు కూడుతుండొచ్చు, కానీ నిశ్చయంగా ప్రభు నిన్ను విడువని దేవుడు. ఆయన వాగ్దానం చేస్తూ ఉంటాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తానని, నిన్ను విడువను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి. ఆయన ఎలా అంటే మనల్ని చేర్చుకొని మనకు తండ్రిగా ఉంటాడంట. మన బాధ్యతలన్నీ భరించే దేవుడు, మన భారములన్నీ భరించే దేవుడు. ఈ లోకపు తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తే పరలోకపు తండ్రి మరి శ్రేష్టమైన దీవెనలు, మరి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు. తప్పక ఈ లోకంలో ఉన్న శ్రమల్లోంచి, ఈ లోకంలో నీకు కలుగుతున్న బాధల నుంచి, ఈ లోకంలో నీకు కలుగుతున్న వేదనలు, నిందలన్నిటి నుంచి ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఆయన నీకు తండ్రిగా ఉండి నీ భారాన్నంతా భరించి ఆయన నిన్ను మేలుకరమైన మార్గంలో, క్షేమకరమైన మార్గంలో తప్పక నడిపిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్.